రోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. డాక్టర్ మీ దగ్గరకు వచ్చి, మీ జీవితంలో ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అని చెబితే, మీరు ఏం చేస్తారు? ఆలోచించండి. ఆఫీసుకు వెళ్తారా? బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తారా? సోషల్ మీడియా స్క్రోల్ చేస్తారా? లేక జీవితాన్ని కొత్తగా చూడడం ప్రారంభిస్తారా? సోదరులారా, మనం ప్రతిరోజు ఒక నిజాన్ని మర్చిపోతున్నాం. మనం అందరం ఒక రోజు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాల్సిందే. కానీ సమస్య మరణం కాదు. సమస్య, మనం మరణం గురించి ఆలోచించకుండా జీవించడం. అందుకే భాగవతం మన ముందుకు ఒక మహారాజును తీసుకువస్తుంది. ఆయనే పరీక్షిత్తు మహారాజు. ఇప్పుడు వినండి. ఈ కథ కేవలం ఒక రాజు కథ కాదు. ఇది ప్రతి మనిషి కథ. పరీక్షిత్తు మహారాజు సాధారణ వ్యక్తి కాదు. పాండవుల వంశంలో జన్మించాడు. అర్జునుడి మనవడు. అభిమన్యుడి కుమారుడు. చిన్నప్పటి నుంచే భగవంతుని కృప పొందినవాడు. ధర్మంగా పాలించిన రాజు. ప్రజలందరికీ ప్రియమైన రాజు. కాని ఒక రోజు అతని జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది. సోదరులారా, మన జీవితంలో పెద్ద సమస్యలు చాలాసార్లు పెద్ద తప్పుల వల్ల రావు. ఒక చిన్న అహంకారం, ఒక చిన్న కోపం, ఒక చిన్న నిర్లక్ష్యం, చాలాసార్లు అక్కడే సమస్య ప్రారంభమవుతుంది. ఒక రోజు వేటకు వెళ్లిన పరీక్షిత్తు మహారాజు బాగా అలసిపోయాడు. దాహం వేసింది. అక్కడ ఒక మహర్షి ఆశ్రమం కనిపించింది. రాజు లోపలికి వెళ్లాడు. మహర్షి లోతైన ధ్యానంలో ఉన్నాడు. రాజు మాట్లాడాడు. సమాధానం లేదు. మళ్ళీ మాట్లాడాడు. సమాధానం లేదు. ఇక్కడ రాజు ఒక తప్పు చేశాడు. ఒక్క క్షణం కోపానికి లొంగిపోయాడు. చనిపోయిన ఒక పామును తీసుకొని ధ్యానంలో ఉన్న మహర్షి మెడలో వేశాడు. అంతే. ఒక్క క్షణం కోపం ఒక జీవితాన్ని మార్చేసింది. సోదరులారా, ఈ రోజు కూడా ఎన్నో కుటుంబాలు ఒక నిమిషం కోపం వల్ల విరిగిపోతున్నాయి. ఒక మాట, ఒక మెసేజ్, ఒక నిర్ణయం, తర్వాత జీవితాంతం పశ్చాత్తాపం. అలాగే జరిగింది. ఆ మహర్షి కుమారుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. కోపంతో పరీక్షిత్తు మహారాజును శపించాడు. 7వ రోజు తక్షకుడు అనే సర్పం కాటు వేసి నీవు మరణిస్తావు. ఇక్కడే కథలో గొప్ప మలుపు. మనలో చాలామంది ఏమి చేసేవాళ్లం? శాపాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించేవాళ్లం. అధికారాన్ని ఉపయోగించేవాళ్లం. డబ్బును ఉపయోగించేవాళ్లం. శక్తిని ఉపయోగించేవాళ్లం. కాని పరీక్షిత్తు మహారాజు అలా చేయలేదు. ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. నాకు ఇంకా 7 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను తెలుసుకోవాల్సింది ఒక్కటే. మరణం ముందు మనిషి ఏమి చేయాలి? ఏది వినాలి? ఏది స్మరించాలి? ఏది జీవితానికి నిజమైన అర్థం ఇస్తుంది? ఇదే ప్రశ్న భాగవతానికి హృదయం. మనందరికీ తెలియదు మనకు ఇంకా ఎంత కాలం ఉందో. కాని పరీక్షిత్తుకు తెలుసు. అందుకే ఆయన ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఒక మహానుభావుడు అక్కడికి వచ్చాడు. అతను ఎవరు? వ్యాస మహర్షి కుమారుడు సుక మహర్షి. వచ్చే భాగంలో సుక మహర్షి ఎవరు? ఎందుకు వేలాది మంది ఋషులు ఉన్నా పరీక్షిత్తు ఆయననే గురువుగా ఎంచుకున్నాడు? మరియు మరణం ముందు మనిషి వినాల్సిన అత్యంత ముఖ్యమైన విషయానికి ఏమిటి? అది తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.